కృతజ్ఞత చెప్తామని దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. మంచిదండి. సంవత్సరం అంతా గడుపుకొని ఆఖరి ఆదివారంలో దేవుడు మనందరినీ ఈ రీతిగా సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడు. అంత మాత్రమే కాక ఇంకా ఇంకొక 3 దినాలు ఆయన మనని చేపట్టి నడిపించి నూతన సంవత్సరంలోనికి ఆయన మనని ప్రవేశింపబెట్టుకుతున్నాడు. కాబట్టి ఒకసారి ఈ సంవత్సరం అంతా దేవుడితోని ఎట్టి సావాసంలో నడుచుకున్నావు, ఎంత బలాన్ని పొందుకున్నావు, లేక నడవలేక బలహీనుడు అయిపోయినావు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఉంటున్న ఈ 3 దినాలున్న దేవునితోని కొద్దిగా సమయం గడిపి కొన్ని తీర్మానాలు చేసుకుంటాం కదా. న్యూ ఇయర్ రాగానే వి మేక్ మెనీ రెజల్యూషన్స్. నేను ఇట్లుండాలి, నేను ఆవిడలాగా ఉండాలి, మనమైతే ఆయనలాగా ఉండాలి. కాబట్టి ఏ తీర్మానం చేసుకుంటున్నా ఆ తీర్మానము స్థిరపరచబడాలి అంటే నువ్వు ప్రభు యొక్క సహాయం మీద ఆధారపడాలి. అప్పుడే నువ్వు చేసుకున్న తీర్మానాన్ని ప్రభు స్థిరపరుస్తాడు. ఆయన సియోనులో స్థిరపరచబడిన పునాది అయి ఉన్నాడు. కాబట్టి నా మాటలు ఎవరన్నా విని ఆ మాటల చేత వాడి ఇల్లు కట్టుకుంటే కనుక అది రాతి మీద కట్టిన ఇల్లుగా ఉంటుంది అనే దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి న్యూర్లకి వెళ్ళే ముందు ఎక్కువ ప్రార్థన పూర్వకంగా మనము నడుచుకునే వారుగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాట పాడుతున్నాం. అందరికి వచ్చిన పాటనే పాట. ఇలవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు. Oh
చక్కగా ఆంధ్ర క్రైస్తవ గీతాల్లో నుంచి ఉన్న ఇటువంటి పాటలు మనం పాడుకుంటూ ఉంటే, ఆత్మలో ఆనందిస్తూ ఉంటే, అటు రీతిగా నూతన సంవత్సరంలోనికి ప్రవేశించేవారు మనం ఉండగలుగుతాం. కాబట్టి ఒంటరిగా ఉంటున్నప్పుడు, ఏదో కష్టం వచ్చినప్పుడు, ఏదో ఒక బాధలో ఉన్నప్పుడు, ఏదో ఒక అవసరంలో ఉన్నప్పుడు పాటలు పాడతారు. అప్పుడు ఆత్మబలాన్ని మనము పొందుకుంటాము. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట అంటాడు. ఏమంటాడు అంటే, నన్ను బలపరచువాడు అంటూ నేను సమస్తము, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. గాడ్ వాంట్స్ టు స్ట్రెంగ్థెన్ యూ. దేవుడు నిన్ను బలపరచాలి అని ఆయన ఎంతో ఆశిస్తున్నాడు. ఆయన ఆశిస్తుంటే సరిపోదు, మనకు కూడా ఆసక్తి ఉండాలి. ఆత్మ బలాన్ని పొందుకోవాలి, దేవునిలో ఆనందించాలి, దేవునితో నేను నా జీవితాన్ని గడపాలి అని మనలో ఆశ ఉన్నప్పుడు ఆశపడే ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. అందుకనే యోహాను సువార్తలో అంటూ ఉంటాడు. ఏమంటాడంటే, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్తే గానీ ఆయన ఇక్కడికి రాడంట. ఎవరైనా ఆత్మస్వరూపి అయినా దేవుడు, పరిశుద్ధాత్మ. కాబట్టి దేవుని బిడ్డలుగా ఇంతకాలము దేవుల్లో ఆనందించలేని స్థితిలో సంవత్సరం అంతా గడిపేస్తున్నాను. కానీ ఇంకా 3 days దేవుడు మనకి ఇచ్చాడు 2025లో. అట్లీస్ట్ సంవత్సరం మొత్తం నువ్వు దేవుల్లో ఆనందించలేకపోయావు, కానీ 3 దినాలు ప్రత్యేకింపబడ్డ నీ కొరకే. అట్లీస్ట్ ఈ 3 days అన్నా దేవుళ్ళు నువ్వు ఆనందించేవాడుగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. నువ్వు నిజంగా ఆనందించే వ్యక్తిగా ఉంటే ఆత్మబలాన్ని తప్పక పొందుకుంటావు అని దేవుడు చెప్తున్నాడు. ఒకటి పౌలు అంటూ ఉంటాడు, భయంకరమైన పరిస్థితుల్లో చెరసాలలో వేయబడినప్పుడు ప్రభునందు ఆనందించుడి. నేను మళ్ళా చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించుడు. దేవుని అడగాలి, ప్రభు నీలో నేను ఎట్టి రీతిగా ఆనందించాలో నువ్వు నాకు నేర్పించేయ, జ్ఞానము దయచేయాలి అని దేవుడిని మనం అడిగినప్పుడు, పౌలుకు ఎట్లయితే ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఆత్మ బలము చేత ఆయన ఆనందిస్తూ పత్రికలు రాశాడో, అటు రీతిగానే అదే ఆత్మ బలాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఒకటి కష్టాలు ఉంటాయి, కన్నీరు ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఎడవాటు ఉంటుంది. ఇవన్నిటిని మనం జయించాలంటే ప్రభులో ఆనందించే వారిగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఒకటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన మనని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైపోయినాడు. మన శాపము, మన పాపం యొక్క భారము మొత్తము ఆయన మీద వేసుకొని మనని ఆయన కుమార్తెలుగా ఆయన పెంచుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము జీవించాలి. ఒక తండ్రికి ఒక కుమారుడు పుడితే ఆ కుమారుడు ఎదుగుతూ తండ్రి పోలికలు వస్తాయి కదా. అప్పుడు తండ్రి అంతా మురిసిపోతాడండి. నా కొడుకు భీమరావన్న కొడుకుని చూసినప్పుడు నాకు అదే గుర్తొస్తుంది. ఏంటంటే భీమరావన్న చిన్ననాటి నుంచి ఎంతో కష్టం చేసుకుంటూ జీవితంలో దేవుని మీద ఆధారపడుకుంటూ ఇంట్లో వచ్చాడు. ఈ రోజు చిన్నోడిని గమనిస్తుంటే కనుక భీమరావన్న చిన్నప్పుడు ఎట్లుండో నా అదే చూడగలుగుతున్నాను. అదేవిధంగా భీమరావన్నకి ఏదైతే మెకానికల్ మైండ్ ఉందో, స్క్రూ డ్రైవర్లు, కటింగ్ ప్లేయర్లు, వైర్లు అవన్నీ వారి దగ్గర ఇమిడి ఉన్నాయి లోపల ఆల్రెడీ. అట్టి రీతిగానే మన జీవితాల్లో ప్రభు బిడ్డలుగా మార్చబడాలి. ఆయన పోలికలు, ఆయన స్వరూపంలోనికి మనము మార్చబడాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి మన పోలికలో మనం అంటే ఏం పాపులంగా ఉండిపోతాం, కానీ ఆయన పోలికలోనికి మార్చబడితే కనుక పరిశుద్ధ చేయబడతాము. హల్లెలూయా. కాబట్టి ఆయన పోలికలోనికి మనం మారాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఈనాటికి ఏర్పాటు చేయబడ్డ వాక్య భాగం మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయము ఒకసారి చూద్దామండి.
యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, యెషయా ముద్దు నుంచి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి వాని వేర్లలో నుండి అంకురం ఎదిగి ఫలించును. ఏమి అనుగ్రహం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు జ్ఞాన వివేకులములకు ఆధారమగు ఆత్మ, ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా ఎడల భయభక్తులను యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అతని మీద నిల్చును. యెహోవా భయము యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఆయనకి ఇంపైన సువాసగా ఉండును. కంటి చూపును బట్టి కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. అతను తీర్పు తీర్చడు. తాను వినుదానిని బట్టి తన వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ఎక్కడ వరకు చదివినా 5 వర్షాలు చదివాం కదా. కాబట్టి ఒక చిగురు వస్తుంది అన్నాడు యేసు ప్రభు వారు. ఆ ప్రవచన వాకు ప్రకారము ఆయన 2025 సంవత్సరాల క్రితము ఆయన బెత్లెహేము అనే కుగ్రామంలో బలదాచుకొని కూడా స్థలం లేని ఆ ప్రదేశంలో ఆయన నన్ను జ్ఞాపకము చేసుకొని మనల్ని రక్షించుటకు ఆయన అక్కడ జన్మించి ఉన్నాడు. మొన్నటి దినాన మనం అందరము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. సెలబ్రేషన్స్ లోనే మునిగిపోతాం, కానీ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద సెలబ్రేషన్ అని మనము ఎక్కువ ధ్యానించలేని వారిగా మనం ఉంటాం. ధ్యానించాలి. రీజన్ ఉంది, సీజన్ ఉంది, బట్ వాట్ ఈస్ బిహైండ్, ఇంకా ఏమి దాగి ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఆయన జన్మించకపోతే కనుక నేడు ఈరోజు మనకి రక్షణ ఉండేది కాదు. కాబట్టి ఈ సీజన్ మనం అందరం సెలబ్రేట్ చేస్తున్నాము. ప్రపంచ వ్యాప్తిగా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నాం. సీజన్ ని సెలబ్రేషన్ చేసేస్తే రీజన్ తెలుసుకోకుండా ఏమి లాభం? ఫస్ట్ నువ్వు రీజన్ తెలుసుకో, తర్వాత నువ్వు సీజన్ ఎంజాయ్ చేయగలవు. కానీ మన ఎంజాయ్మెంట్ అంటే తెలుసా? సీజన్ ఎంజాయ్మెంట్ అంటే చెట్లు పెట్టాలి, లైట్లు పెట్టాలి, కొత్త బట్టలు కట్టుకోవాలా, కేక్లు కడియాలా, సెల్ఫీలు దిగాల, ఇది మన సీజన్. కానీ దేవుడు ఈ సీజన్ ఇట్టి రీతిగా ఉండాలని ఆనాడు అంత రీతిగా ఆయన జన్మించలేదు. హీ హ్యాడ్ అ స్పెషల్ రీజన్. ఆయనకు ఒక ప్రథమమైన ఉద్దేశం ఆయనకున్నారు. ఏంటి అంటే ఆ ఉద్దేశము మనందరము ఆయన ఎంత విశ్వసించి మనమందరము ఆయన అనుగ్రహిస్తున్న రక్షణని పొందుకోవాలి. మనందరము మన పాపాల నుంచి విడిపింపబడాలి. మనందరము ఈ లోకంలో బ్రతికిన కొద్ది కాలము దేవుని కొరకు మనము జ్యోతుల వలె ప్రకాశించే వారుగా ఈ లోకంలో బ్రతకాలి. అందుకనే ప్రభు అంటూ ఉంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏమంటారంటే మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నారు. మరి ఈ లోకానికి మనం వెలుగై ఉన్నప్పుడు ఆయన గుణాతిశయాలు మనలో ఉండాలి కదా. 2 వెలుగులు ఉన్నాయి. ఒకటేమో చెప్పిన కదా మనం, ఒకటేమో పైనుంచి దిగొచ్చిన వెలుగు, ఇంకొక వెలుగు ఏంటి? పైనుంచి కింద పడ్డ వెలుగు. ఒకటి సంఘాల మీద ఈ మధ్యన కింద పడ్డ వెలుగు ఎక్కువ ప్రభావితం చేస్తుంది. అది తేజో నక్షత్రమా, వేకువ చుక్క అంటాడు, మార్నింగ్ స్టార్. అది సాతాను దేవుని మీద తిరగబాటు చేసినప్పుడు వాడి భూమిపైకి త్రోయబడ్డాడు. ఈ మనుషులని దేవుని యొక్క హృదయ వాంఛని వాడు తెలుసుకొని ఆకాశం ఎక్కడో ఉన్నది, భూమి కింద ఉన్నది. వాడు దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన వాడంట. వాడు అపవాది అయిన సాతాను. సో దేవుణ్ణి ఎరిగిన వాడు కనుక, దేవుని యొక్క హృదయంలో దేవుని యొక్క ప్రణాళికలు ఏంటో తెలిసిన వాడు కనుక వాడు పడుతూ ఈ భూగోళాన్నే ఎంచుకున్నాడు. ఎందుకంటే గాడ్ హ్యాడ్ ఎ ప్లాన్. ఏంటి అంటే మనిషిని తన స్వరూపంలో చేసుకొని ఈ భూమిపై విస్తరింపజేస్తాడు,
వాళ్ళని మనము చెదరగొట్టాలి. ఎందుకంటే నన్ను నా స్థానం నుంచి దోసేశాడు, ఇక్కడ ఆయన స్వరూపంలో చేసుకున్న వీళ్ళని ఆ స్థానంలో తీసుకొని వెళ్తా అన్నాడు దేవుడు. అది వాడికి తెలుసు. వాడికి తెలుసు కాబట్టి ఈ భూమిని ఎన్నుకున్నాడు. ఎట్టి రీతిగా అయితే లోకం నుంచి మనం పిలువబడ్డామో వాడు కూడా మనం పిలుచుకున్నాడు. ఈరోజు లోకంలో జీవిస్తున్న మనము నిజంగా పరసంబంధులుగా దేవుని బిడ్డగా మనం జీవించగలుగుతున్నామా? ఒకవేళ నువ్వు దేవుని బిడ్డగా జీవించలేకపోతే నువ్వు అపవాది బిడ్డగా జీవిస్తున్నావు అని అర్థం కాదు. కాబట్టి ఒక చిగురు పుడుతుంది, అది లోకానికి రక్షణను అనుగ్రహిస్తుంది. యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను అంటాడు కదా, ఇదిగో సర్వలోక పాపంలో మోసుకోబోతున్న దేవుని యొక్క గొర్రెపిల్ల. ఆ ప్రవచనము చిగురించింది నవతారిగా ఆయన జన్మించి అయోధ్యాను నది దగ్గరికి వెళ్తున్నప్పుడు చక్కటి సాక్ష్యము యోహాను ఇస్తూ ఉంటాడు. బాప్తిజం ఇచ్చి యోహాను ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఇగో ఈయన చెప్పులు కూడా నేను విప్పడానికి అర్హుడిని కాలేను. అంత పవిత్రుడైన. అందుకనే ఆయన బాప్తిజం తీసుకోగానే ఆకాశాన్ని తెరబడ్డారంట, గొప్ప శబ్దం వినబడ్డారంట. ఏమనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. బైబిల్ చెప్పుచున్నది, దిస్ ఇస్ ద లైట్ టు ద జెంటైల్స్. అన్య జనులకు ఇదొక వెలుగు అంట. ఈరోజు మన పూర్వీకులు అందరినీ మనం చూసుకుంటూ వస్తే కనుక, కొన్ని జనరేషన్స్ బ్యాక్ వెళ్ళిపోతే కనుక మనందరం ఎవరండి? అన్యజనులము, విగ్రహారాధికులము, సృష్టిని పూజించిన వారు. కానీ దేవుని సంకల్పం చొప్పున ఏర్పరచబడ్డ వారంగా మన పితరులను ఆయన తీర్చిదిద్దుకున్నాడు. అంత మాత్రమే కాక ఈరోజు తన కుమారుడిని ఎవరైతే అంగీకరించారో, ఆయన ఎందుకు విశ్వసించారో వాళ్ళందరినీ తన బిడ్డలుగా ఆయన మార్చుకున్నాడు. తన బిడ్డలుగా ఆయన మార్చుకొని ఆయన వల్లే మనము జీవించాలని ఎంతగా ఆశించి ఉన్నాడు. కానీ మనము ఆయన వల్ల జీవించలేని వారుగా జీవిస్తున్నాం. వాటి మన జీవితాలు ఎట్లు వెళ్తున్నాయి. ఆ చిగురించిన ఆ చిగురు అది నీ కొరకే. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, మీరు నాకు అంటగట్టబడితే మీరు బహుగా ఫలిస్తారు. నాకు మీరు వేరై మీరు ఏమీ చెయ్యలేరు అంటున్నాడు. వాటి మనిషి ఏదైనా చెయ్యాలి అంటే దేవుడితోని వాడు అంటకట్టబడి ఉంటేనే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారు వాళ్ళు ఉంటారు. క్రైస్తవులందరూ కాదు, అంటకట్టబడిన వారే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. నేను నా ఇష్టం చేయడానికి రాలే, కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే నేను వచ్చి ఉన్నాను అన్నాడు. తండ్రి యొక్క చిత్తం ఏంటి? ఇప్పుడు మనందరము ఆయన ఎంత విశ్వసించి రక్షింపబడాలి, ఆయన పోలికగా మార్చబడాలి. అది తండ్రి చిత్తం. మనం తండ్రి చిత్తాన్ని తెలుసుకోకుండా కుమారుని విశ్వసిస్తామంటే ఎట్లా సరిపోతుంది? ఎట్లా సరిపోతుంది? సరిపోదు. ఒకటి దేవుని యొక్క విశ్వ ప్రణాళికలో ఆయన ఆలోచన విధానం ఏంటి అంటే, ఎటువంటి వ్యక్తి అయినా, ఎంత భయంకరమైన పాపంలో పట్టబడిన వ్యక్తి అయినా, లోకంలో నిరుత్సాహంతో, నిస్పృహతోని, ఒంటరితనంతో, అందరితో వెలివేయబడి లోకంలో భయంకరమైన పరిస్థితి వాడు జీవిస్తున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి కానీ ప్రభు వైపు చూడగలిగితే ఆ వ్యక్తి కూడా రక్షణ పొందుకోగలుగుతాడు. ప్రభులో ఉన్న గొప్పతనం అదే. అందుకే యోహాను సువార్త 3:16 అంటూ ఉంటుంది. ఏమంటుందంటే, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. లోకంని అంటే, లోకం అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. దానికి మనుషుల్లాగా లేం కదా మనం, దెయ్యాలాగా మారిపోయి ఉన్నాం. నాకు అనుభవం చెప్తుంది చూడండి, ఎంతమంది దెయ్యాలనే చూసింది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఎట్టి పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పటికీ, ఏ పరిస్థితులు కూడా నువ్వు నడిపింపబడుతున్నప్పటికీ, ఏ పరిస్థితులతో కూడా నువ్వు పీడింపబడుతున్నప్పటికీ, ఏ చిగురైతే నీ కొరకు మొలిసిందో, ఏ యేసు ప్రభు అయితే ఈ లోకానికి వచ్చాడో, ఏ ప్రభు అయితే నీ పాపాల నిమిత్తము, మన పాపాల నిమిత్తము కల్వరి శిలువలో ఆయన మన క్షమాపణ అనుగ్రహించడానికి ఆయన ప్రాణాన్ని దారిపోసిన రక్తాన్ని చిందించాడో,
ఈరోజు నిజంగా యథార్థ హృదయంతో నువ్వు ఆయనని అంగీకరించి ఆయన యందు నువ్వు విశ్వాసము నిలుపగలిగితే కనుక ఆయన అనుగ్రహించిన రక్షణ అది నీకు కూడా నీ సొంతం అవుతుంది అని దేవుడు మరొకసారి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవునికి అంటగట్టబడి ఉండాలి, మనము ఫలించాలి, విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసం అంటే సరిపోదు. చాలా మంది క్రైస్తవులు సరిపెట్టుకుంటారు. దేంతో తెలుసా? మా ప్రభు మాకు బైబిల్లో చెప్పాడండి. ఏం చెప్పాడమ్మా? ఆవగించేంత విశ్వాసం అంటే చాలంట. తప్ప కాదండి. విశ్వాసం హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటారు కదా, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు, క్రీస్తు వైపు చూచుచు. ఏమైతుంది? చూచుచు ముందున్న పరుగుని కడముట్టించాలి అంటే ఏమైతుంది తెలుసా? ఈ మధ్యన ప్రక్రియలో విశ్వాసం నుంచి అధిక విశ్వాసం, అధిక విశ్వాసం నుంచి విశ్వాసంలో సంపూర్ణతలోనికి నువ్వు నడిపింపబడతావు. అది విశ్వాసం. యూ హ్యావ్ టు డెవలప్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. వాక్యము చేత, ప్రార్థనలో, దేవుడి ఆత్మ చేత నీ విశ్వాసము అధికపరచబడాలి. అది పరిపూర్ణము చెందాలి. సగం విశ్వాసంలోనే మనం కనుమూస్తే ఏమవుతుంది? నీ ఆశలన్నీ ఎట్లుంటాయి తెలుసా? నేను వస్తే పరలోకం పొందాడు, నేను అక్కడ ఉండదు, అడ్రస్ మారిపోతుంది. అందుకని విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. విశ్వాసంలో సంపూర్ణతలోనికి నడిపింపబడాలి. ప్రతిదినము మనము దేవునితో సావాసంలో నిలిచి ఉంటే కనుక ఈ విశ్వాసాన్ని అయినా అధికపరుస్తాడు. ఎందుకంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలని పౌలు చెప్తున్నాడు. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను విచ్చలవిడిగా ఉంచుకున్నాను అని చెప్పలేదు, కాపాడుకున్నాను అన్నాడు. ఈ విశ్వాసం కాపాడబడదు. ఎందుకంటే దేవుని కుమారుడు ద్వారా మనకి విశ్వాసము అనుగ్రహింపబడ్డది. మనం ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించామో ఆనాడే విశ్వాసము అనే బీజము నీలో వేసేసాడు ఆయన. అది నీలో నాటబడాలి, అది నీలో చిగురించాలి. నువ్వు ఆయనకి సమీపస్తుడిగా నువ్వు జీవించాలి. ఎందుకు విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే విశ్వాసము అనేది మనుషులు మనకు అందించింది కాదు, దేవుడు స్వయాన మనకి ఇచ్చినది విశ్వాసం. కాబట్టి ఈ విశ్వాసం ఎందుకు కాపాడుకోవాలి అంటే వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఒక చక్కగా ఆలోచన ఇచ్చాడు. ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలని బిడ్డ అంటున్నాం. ఎందుకు కాపాడుకోవాలి అంటే శిష్యులే ఆయనతో ఉన్నారు, అపోస్తులు, కానీ ఆ విశ్వాసాన్ని వాళ్ళు కలిగి లేకపోయారు. విశ్వాసాన్ని కోల్పోతున్నారు. పరిస్థితుల ప్రభావంతో విశ్వాసహీనులు అయిపోతున్నారు, విశ్వాసంలో బలహీనపడిపోతున్నారు. శిష్యులే యేసయ్యని కళ్ళారా చూశారు, కూర్చొని బస చేశారు, ఆయనతోనే ఉన్నారు, గ్రామాలకి తిరిగారు, దెయ్యాలను నిలబట్టారు, ఆయన నిలబడుతుంటే చూశారు. దేవుని యొక్క శక్తి, ఆయన ప్రభావం ఏంటో వాళ్ళు ఐ విట్నెసెస్ వాళ్ళు దేవుడికి. ఈరోజు మనము వీఆర్ ద సెకండ్ కేటగిరీ. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. తోమతో అంటాడు కదా, పునరుద్ధానుడు అయినాక శిష్యులందరూ గదిలో ఉన్నప్పుడు తోమ ఉండడు అక్కడ. అప్పుడు ప్రభు వస్తాడు. ప్రభు వచ్చినప్పుడు చెప్తారు తోమ, ప్రభు వచ్చాడు, వారు మహిమ శరీరం ధరించుకొని వచ్చాడు అంటే నేను చూస్తే గాని నమ్మను. ఏమైపోయింది విశ్వాసం? తోమాది కాపాడుకోలేకపోయాడు. అందుకనే నేను నా వేలు గాయంలో పెట్టి చూస్తే గాని నేను. మన జీవితాల్లో కూడా అంతే. ప్రభువులో ఎదుగుతాము, మందిరానికి కట్టబడతాము, ప్రార్థన జీవితం కలిగి ఉంటాము, కానీ తోమా వలె కొన్ని ఏమంటారు సందేహాలు బట్టి విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. అక్కడే అపవాదిని మీద టార్గెట్ చేస్తాడు. అందుకనే విశ్వాసాన్ని ఎప్పుడు మనము కాపాడుకునే వారుగా ఉండాలి. నీ విశ్వాసము ప్రతిదినము నూతనపరచబడుతూ ఉండాలి. ప్రతిదినము వాక్యము చేత నీ ఆత్మ పోషింపబడుతున్నప్పుడు నీ విశ్వాసము అధికపరచబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు గురించి. ఇక్కడ ప్రవచనం ఏం చెప్తున్నాడంటే ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ విల్ రెస్ట్ ఆన్ హిమ్. దేవుని ఆత్మ ఆయన మీద నిలిచి ఉంటుంది. ఈరోజు దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము అదే ప్యాటర్న్ మనకు ఉండాలి. ఏముండాలి? దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉండాలి. కానీ మన మీద ఏ ఆత్మ ఉన్నది? ఈ లోకంలో ఉన్న ఆత్మ ఉందేమో, జాగ్రత్త. ఎక్కువ కాలం ఉంచుకోకూడదు, ఎలాగొట్టే శక్తి ఉన్నారు. దేవుని ఆత్మ కొరకు
ప్రార్థన చేయి, దేవా నీ ఆత్మతోనే నీ కుమారుడు ఎట్టి రీతిగా అయితే అభిషేకించావో, అభిషక్తుడుగా ఆయన వచ్చాడో, ఆత్మాభిషేకం నా మీద కూడా నువ్వు ఉంచయ్యా. అందుకనే బైబిల్ చెప్తున్నది, ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే దేవునికి కుమారులు అంటారు. క్రైస్తవులందరూ కాలేదు. ఆత్మ బలము, ఆత్మ సావాసము, ఆత్మశక్తి, ఆత్మ నడిపింపు, we have to ask God, lead me with your spirit to a higher ground. ఒక ఉన్నత స్థితిలోకి నన్ను తీసుకెళ్ళాలంటే అర్థం ఏంటి? ఈ ఎస్ఆర్ నగర్ బాలేదయ్యా, గచ్చిబౌలిలో 34 స్టోరీ బిల్డింగ్ లో నేను ఉన్నా ప్రభా, ఇదా కాదు కదా. ఆత్మలో ఎదగాలి, ఆత్మ ఎదుగుదల, దేవుల్లో ఎదగాలి. కాబట్టి దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉండాలని దేవుడు, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ విల్ రెస్ట్ ఆన్ హిమ్, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. దేవుడు ఆత్మ మనం మీద ఉంటే, మనం ఆత్మ బలాన్ని మీద ఆధారపడితే దేవుడు తన జ్ఞానంతో నిలబెడతాడు. అండ్ ఇట్ ఇస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. బైబిల్ ఏం చెప్తుంది విజ్డమ్ గురించి? విజ్డమ్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్. అది పై నుంచి వచ్చే జ్ఞానం మొట్టమొదటిగా పవిత్రమైనదంట. అంటే ఇక్కడ మనకు ఒక క్లారిటీ వచ్చేసినారు ఏంటి తెలుసా? ఈ విజ్డమ్ ఇస్ నథింగ్ బట్ హిస్ జీసస్ క్రైస్ట్ అలోన్. హల్లెలూయా. ఆయన సర్వాంత జ్ఞాని. ఎంత జ్ఞానం కలిగిన వాడంటే సృష్టిని, సూర్య చంద్ర నక్షత్రాలని ఆయన నోటి మాటతోనే సృష్టించాడు. అంత జ్ఞానము దేవుల్లో ఉన్నది. ఆ జ్ఞానమే మనుషులు ఈరోజు అర్థం చేసుకోలేకపోతారు. అందుకనే మనిషి స్వరూపము ధరించుకొని దేవాతి దేవుడే తను తాను రిక్తునిగా మార్చుకొని భూమిపైకి దిగి వచ్చి ఆయన మనల్ని రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టి మళ్ళా ఆ జ్ఞానముతోనే ఆయన 3వ దినమందు పునరుద్ధారణమై తిరిగి లేచి నేటికి కూడా తండ్రి పులిపాఠశాల కూర్చొని ఆయన విజ్ఞాపన కర్తగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఈ రక్షణ అనేది ఇంత పెద్ద ప్రాసెస్ మనం చూస్తే అసలు మనము నిజంగా రక్షింపబడ్డామా అని ఒక డౌట్ వచ్చేస్తుంది మనకి. కానీ నువ్వు రక్షింపబడాలంటే నీలో ఉండాల్సింది మొట్టమొదటి క్వాలిటీ ఏంటి అంటే అది నీ విశ్వాసం. దేవుని యొక్క సంపూర్ణ విశ్వాసము కలిగి జీవించిన వారు ఉండాలి. లోకంలో పరిస్థితులను చూసి నువ్వు విశ్వాసంలో సన్నగిల్లిపోవద్దు. విశ్వాసంలో నువ్వు నిలిచి ఉండాలంటే కనుక ప్రతిదినము దేవుని యొద్దకు వెళ్ళి ఆయన జ్ఞానం పొందుకునే వారుగా మనము ఉండాలి. అందుకనే సొలొమోను మహారాజు కూడా బైబిల్ చెప్పుచున్నది, ఆయనంత జ్ఞానవంతుని లోకంలో ఎవరు లేడం. అట్లాంటి వ్యక్తే దేవుణ్ణి అడిగాడు, అయ్యా నీకేం కావాలి అని దేవుడు ఆయన దర్శించినప్పుడు అడిగితే, నీ జ్ఞానము నాకు కావాలయ్యా. ఎందుకు సొలొమోను ఇంత జ్ఞానవంతుడు నువ్వు, నీకన్నా మించినోడు ఎవడి భూమి మీద లేడు అంటే, లేదయ్యా నా జ్ఞానము సరిపోదు, నీ జ్ఞానం నాకు కావాలా. నీ ప్రజలను నేను ఎట్టి రీతిగా పాలించాలో నీ జ్ఞానం ఉంటేనే నేను వాళ్ళని నడిపించగలుగుతా. ఈరోజు దేవుడు నీకు నాకు అప్పగించిన పని కూడా మనసుగా మన జ్ఞానంతో మన తెలివితేటంతో మనం చేయలేము అని బైబిల్ క్లియర్ గా చెప్తుంది. ఆ జ్ఞానము నీకు కావాలి. వాటి ప్రతిదినము చిన్నప్పుడు పిల్లలకి చెప్పేటాళ్ళు ఏం చెప్పేటాళ్ళు? జ్ఞానము నాకు కావాలరా అంటే, జ్ఞానము నీకు కావాలరా అంటే సామెతలు చదువురా అని చెప్తారు చిన్నపిల్లలకి. బైబిల్ చదివి దేవుణ్ణి ఆనందించాలరా అంటే కీర్తనలు చదువురా అని చెప్తారు. సో క్రైస్తవ కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి ఫౌండేషన్స్ ఉంటాయి అన్నమాట. జ్ఞానం వస్తుంది చక్కగా. ఒకసారి మనము సామెతలు చదువుతుంటే కనుక మొత్తం ఎన్ని అధ్యాయులునే? 31, 32, 31 అధ్యాయాలు. 31 రోజులకి ఒక నెలకి సరిపోయినంత జ్ఞానము దేవుడు ఆల్రెడీ పెట్టేశాడు బైబిల్లో. కానీ మనం ఆ జ్ఞానం కాదు కదా, ఈ లోక జ్ఞానంతో ఆధారపడుతుంటాం. ఈ లోక జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను కుదురుగా ఉంచదు, అది ముంచేస్తుంది. దేవుని జ్ఞానము 31 రోజులకి 31 అధ్యాయులు జ్ఞాని అయిన సొలొమోనుతోని అవి చేర్చబడి అవి మన చేతికి అందింపబడ్డాయి. అంటే వీ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానం ఏంటి, దాని మీద మనము ఆధారపడాలి. మరి మన జ్ఞానం ఎటువంటిది తెలుసా? ఇగో ఇటువంటి జ్ఞానం మనది. బైబిల్ చదువురా ఫిలిప్పు అంటే మా అమ్మ చూస్తుందా?
ఈ జ్ఞానంతో చదివితే ఏమైతుంది తెలుసా? పొద్దున్నే ఏమంటారు, శుభం పలుకురా అంటే సావు కబుర్లాగా అంత చదివిన మనకు మన జ్ఞానంతో వాక్యం ఏమొస్తుంది తెలుసా? యూదా వెళ్ళి ఉరేసుకున్నాడు అని వస్తుంది. అమ్మో పొద్దున్న అపశక్తిగా లేదురా బాబు వద్దు అని చెప్పేసి దేవుడా సారీ నాతో మళ్ళా మాట్లాడు అని చెప్పి భయంతో మెల్లగిపోతాం. నువ్వు కూడా అట్లానే చెయ్యము అని వస్తుంది. ఇది మన జ్ఞానం. ఇంటి జ్ఞానంతో వాక్యం చదివితే నువ్వు దేవుణ్ణి ఎదగలేవు బిడ్డ. కొద్దిగా సగం జ్ఞానంతో నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వలేవు, తెలుసు కదా? ఎంతమంది ఇక్కడ ఫెయిల్ అయ్యారు ఒక్కసారి యథార్థంగా దేవుని సన్నిధిలో చెప్పు. అబ్బా అందరు నా బ్యాచ్. ఎందుకు ఫెయిల్ అయినాం? సరిపడినంత జ్ఞానం మనకి లేక. మరి ఇంకా మిగతా వాళ్ళందరూ పాస్ ఎట్లయ్యారు? వాళ్ళకి సరిపడినంత జ్ఞానం ఉంది కనుక. మన ఆధ్యాత్మికమైన జీవితం కూడా అంతే. మన జ్ఞానంతో బైబిల్ చదవలేము, దేవుడిని తెలుసుకోలేము. కానీ దేవుడి జ్ఞానము మనము పొందుకోగలిగితే, ఆ జ్ఞానం మీద మనం ఆధారపడగలిగితే, దేవుడిని అడగగలిగితే దేవుడు మన జ్ఞానాన్ని సంపూర్ణపరుస్తున్నాను అని ఆయన తెలియపరుస్తున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? The spirit of the Lord is on him, a spirit of wisdom and understanding. మనుషుల్ని అర్థం చేసుకో చాలా కష్టం. ఒక విచిత్రమైనదో చెప్పాలా? మనుషులకి అర్థం కారండి, అది విచిత్రం. ఈ మనుషులకి అర్థం కాదు కాబట్టి ఈ మనుషులకి దేవుడు అర్థం కాదు, అదొక విచిత్రం. ఇట్లాంటివన్నీ ఎందుకు మన జీవితాల్లో అవి ఏమంటారు, మనము అటు రీతిగా మనం ప్రవక్తన కలిగి ఉన్నామంటే జ్ఞానము లేక. హోషేయ గ్రంథంలో అంటాడు, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఎందుకు? లోకంలో ఇంత జ్ఞానం ఉంది కదా. అమెరికాలో ఐఫోన్ 16 17 లేటెస్ట్ ఉంది ఇప్పుడు, 1,00,000 ఎంత అంట. అది రేపు లాంచ్ డేట్ అంటే ఈ రోజే ఎక్కడెక్కడైతే అందుబాటులో అవి ఉంటాయో అక్కడ ఆల్రెడీ వెళ్ళిపోతాం కొన్నిటిలో అందరు. ఎందుకు? అంత టెక్నాలజీతో దాన్ని తయారు చేస్తారు. అది ఫస్ట్ నేనే కొనుక్కోవాలి అనే ఆశతో కొంతమంది పరుగులు తీస్తూ ఉంటారు. ఇంకో విచిత్రం చెప్పాలా? అది లాంచ్ అవుతుందో లేదో కానీ అది లాంచ్ డేట్ స్టేజ్ మీద బాక్స్ ఓపెన్ చేసి లాంచింగ్ ప్రోగ్రామ్ లో వాళ్ళు లాంచ్ చేసే లోపే చైనాడు సేమ్ ఫోన్ రెప్లికా ఇంకొకటి లాంచ్ చేసేస్తాడు. అర్థమైందా? నువ్వు సరైన రీతిలో కానీ బైబిల్ నువ్వు చదవలేకపోతే కనుక అపవాది నిన్ను బైబిల్ చదివిపిస్తాడు. సగం అర్ధ బైబిల్స్ ఇస్తాడు. ఈ విశ్వాసంలో నిన్ను ఎదగనియాడు, దేవునితో సావాసంలో నిలవనియాడు, ప్రార్థన సరిగ్గా చేయలేడు. ఇంకా జీవితాలు ఎడగట్టబడితే అందుకనే దేవుని జ్ఞానము మనకు కావాలి. మనిషి అర్థం చేసుకోవాలి. దేవుడు మనుషులైతే ఎవరిని అర్థం చేసుకోలేము మనం, ఎందుకంటే మన మనుషులు. కానీ దేవుడు మనల్ని అర్థం చేసుకున్నాడు. ఈస్ అ గాడ్ హూ గివ్స్ అండర్స్టాండింగ్. నా కుమారుడా అని పిలుస్తున్నాడు. జ్ఞానము కొలువైందా? నా దగ్గరికి రా. వీళ్ళ జ్ఞానం ఎవరికైనా కొలువై ఉంటే నన్ను అడగండి. నన్ను అడగద్దు, నా దగ్గర ఏం లేవు, నేనే ఆయన దగ్గర తీసుకుంటున్నా. నన్ను అడగండి. అడిగిన వారికి నేను ఎప్పుడు కాదని త్రోసివేసే దేవుడు అని కాదు, కానీ నన్ను అడిగిన వారికి నేను ధారాళంగా ఇస్తాడంట. ఎంత కావాలంటే అంత. ఇప్పుడు ఒక అన్ని బిర్యానీ 35 పీపుల్ కొండింది అక్కడ ఉందనుకోండి, ప్రశాంత్ అన్న లేకపోతే అశోక్ అన్న ఎవరన్నా వచ్చింది అనుకోండి, బిర్యానీ వాసన వస్తూ ఉంటుంది. మీకు ఎంత కావాలంటే తీసుకోండి అంటే ఎంత తీసుకుంటారు వాళ్ళు చెప్పండి. ప్రశాంత్ అయితే రెండు ప్లేట్లు తీసుకుంటాడు. ఎందుకు తెలుసా? పెళ్లి పద్ధతి కాబట్టి. ఇప్పుడు తినచ్చు, తినచ్చు, ఇంకా వీలైతే ఒక బాక్స్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. జ్ఞానంతో ప్రవర్తించిందా లేదా? అదే అశోక్ అయితే ఏం చేస్తాడు? అన్నా మసాలా ఫుడ్ తింటాలన్నా, పప్పాలం తింటా అన్నా, గుడ్డు తింటా అన్నా. దేవుడు ఎందుకు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అంటే, దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చాడు అని మనమే సరిపడినంత పొందుకోలేని వారుగా, నిర్లక్ష్య స్వభావంతో కూడిన వారుగా మనము ఉంటున్నాం. కాబట్టి మనం కూడా
ప్రశాంతం వలె 3 ప్లేట్ల జ్ఞానం తీసుకునే వాళ్ళం మనం ఉంటాం. దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒక పూట జ్ఞానంతో సరిపెట్టుకోవద్దు మన జీవితాన్ని. 3 పూటలు తింటున్నాం, 3 పూటలు కూడా జ్ఞానంతో వ్యవహరించాలా, జాగ్రత్తగా ఉండాలా. నువ్వు జ్ఞానం కానీ కలిగి నువ్వు ప్రవర్తించకపోతే కనుక నువ్వు పొందుకున్న రక్షణ పోగొట్టేసుకుంటావు. అందుకని అంటున్నాడు, జ్ఞానం లేక నా జనులు నశించిపోతున్నారు. దేవుడు అంటే నిర్లక్ష్య స్వభావం వచ్చేస్తుంది నీలోకి. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వము. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో నేను మీ మీద ఒక నింద మోపబోచున్నాను, ఎందుకంటే మీరు మొదటి ప్రేమను కోల్పోయారంట. ఒకటి జ్ఞానం లేక ఇవన్నీ జరుగుతున్నాయి. ఎంత ప్రమాదంలో ఉన్నామా? ఈ ప్రమాదం నుంచి తప్పించే నాదుడు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు, ఆయననే యేసయ్య. లేడు అంటే నీ జీవితం లేకనే అయిపోతుంది. అట్లనే ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. ఆయన జ్ఞానవంతుడు, జ్ఞానము అనుగ్రహించేవాడు. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనము పొందుకోవాలి. ఈ జ్ఞానముతో నువ్వు వివరించగలిగితే నువ్వు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోగలుగుతావు. హల్లెలూయా. అదే కదా ఏమంటారు సూత్రం దేవుడు ఇచ్చేది. When you have the wisdom of God, you can understand the person's heart. ఎదుటి వ్యక్తిని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ఈరోజు భార్య భర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, స్నేహితుల్లో కానీ, ఆఫీస్ రంగంలో కానీ ఒకరంటే ఒకరు అర్థం చేసుకోలేకపోతారు. దేనికి? వాళ్ళకుంటే వర్కింగ్ మైండే ఉంది, బిహేవింగ్ మైండ్ లేదు వాళ్ళకి. అందుకనే బిహేవియర్ థెరపీ అని పెడతారు. ఇప్పుడు కొత్త నేర్పిస్తారు పక్కన వాళ్ళతో ఎట్లా ఉండాలి. ఎందుకంటే చాలా మంది నేర్చుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా నేర్పించాలని, సమాజంలో వాళ్ళు కూడా గౌరవపూర్వకంగా బతకాలని, వాళ్ళని బట్టి కూడా అనేక విషయాలు నేర్చుకోవాలని, అటు ప్రవర్తనని నేర్పించే క్లాసులు లేకపోలేదు. మనం ఎక్కడికో వెళ్ళి డబ్బులు చెల్లించి వెచ్చించి నేర్చుకోక్కర్లేదు, కానీ దేవుని దగ్గర మోకరిస్తే దేవుడు నేర్పిస్తాడు. అలాగే దేవుడు నేర్పిస్తాడండి. కాబట్టి అర్థం చేసుకోండి, దేవుడు ఎందుకు మనకు అవకాశం కలుగజేస్తున్నాడు, ఎందుకు దేవుడి సంవత్సరం అంతా మనం ఎంత దూరం ఉన్నప్పటికీ ఆయనకి మనం ఎంత దూరంగా ఉంటున్నప్పటికీ కూడా నేటి వరకు కాపాడుకుంటూ నూతన సంవత్సరంలోకి మనం నడిపించబోతున్నాం. దేనికి తెలుసా? హీ అండర్స్టాండ్స్ అస్. హల్లెలూయా. బట్ వి డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డూయింగ్. ఆయన ఏమి చేస్తున్నాడో మనము మైండ్ లూజ్ అయిపోయింది. ఈ లోక వ్యవహారాలంటే మైండ్ షార్ప్ గా పనిచేస్తుంది, కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మైండ్ లూజ్ అయిపోతుంది. పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తుంటాం దేవుని దగ్గర. ఆయన అర్థం చేసుకోక, దేవుని అర్థం చేసుకోకపోతే ఇంకెందుకు ఈ జీవితం? కాబట్టి దేవుని ఆత్మని నువ్వు పొందుకుంటే హీ విల్ గివ్ యూ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. 4వదిగా మనం చూసుకున్నట్లయితే కనుక హీ విల్ గివ్ యూ ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్. కౌన్సిల్ అంటే ఒక ఆలోచన విధానం అనుకోండి. ఇప్పుడు మనకు ఆలోచన విధానం లేదు, ఆలోచించలేము, ఎందుకంటే దేవుడి జ్ఞానం లేదు, మనకి లోక జ్ఞానం ఉన్నది. కాబట్టి ఆయనతో నేను గడుపుతుండగా హీ విల్ కౌన్సిల్ యూ. ఆయన ఏమంటున్నాడంటే, నేను నీకు ఉపదేశము చేసి నేను నీకు నేర్పిస్తాను. ఈ చర్చిలో ప్రశాంత్కి, నాకు ఇక్కడ పాత వ్యక్తులకి తెలిసిన ఒక అమ్మాయి వచ్చింది. ఆ బెంగళూరులో అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయి కొన్ని ప్రాబ్లమ్స్ తో లైఫ్ లో వచ్చింది. ఆమె ఆఖరి దినము అని ఆమె తీర్మానం చేసుకొని వచ్చింది. ఆ రోజు ఎందుకో మరి నేను ఎక్కడికి పోలేదు, నేను మందిరంలోనే ఉన్నాను. ఆ రోజు మందిరం కూడా ఇట్లానే తీసున్నది, ఎవరు లేరు, ఆమె ఒక్కటే వచ్చింది, కూర్చున్నాను. ఒక సేవకుడు ఎవరికాడ పాస్టర్ గారు అంటే నేనే అని చెప్పిన. అప్పుడే వాక్యంలో ఇంత కూడా ఎదగలేదు. నేను ఒకటే ఒక ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఆమె ఇన్ని పరిస్థితుల్లో ఉంది ప్రభువా, రాత్రికి సత్యనగర్ రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి చచ్చిపోవాలని ఆమె నిశ్చయించుకుంది ప్రభువా. ఇప్పుడు ఈమెతో నేను ఎట్లా మాట్లాడాలి ప్రభు అంటే, ప్రభు ఎట్టి రీతిగా మాట్లాడిపోయాలని ఆమెతో మాట్లాడిపించాడు. నా జీవితంలో ఫస్ట్ టైము ఒక వ్యక్తితో కూర్చొని దాదాపు 8 గంటలు మాట్లాడాను. ఈరోజు అంత జ్ఞానము దేవుడు ఆ సమయోచితమైన జ్ఞానం ఇచ్చాడు కనుకనే నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతే ఆమె డిప్రెషన్ ఎట్లాంటి డిప్రెషన్ ఉందంటే, నేను వెళ్ళి బాత్రూమ్ టాయిలెట్కి వెళ్ళి వచ్చే లోపలే ఏమైనా చేసుకునేటట్టున్నా.
ఎందుకంటే ఇంట్లో ఆమె వివాహము కుదిరిందంట, వాళ్ళ సొంత బావనే అంట. కానీ ఆ భావం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో కొద్దిగా ఆర్థిక ఇబ్బంది ఉందంట. వచ్చే నెల పెళ్లి. వాడు ఆ ఆర్థిక ఇబ్బందులను ఎట్టి రీతిగా సమకూర్చుకోవాలో తెలుసుకోకుండా ఊరేసుకొని చచ్చిపోయినాడు. అంత భయంకరమైన డిప్రెషన్ లో. ఏం పేరు? శివమ్మ ఆమె పేరు. కానీ ఆ రోజు కూర్చొని నేను, నా తల్లిగారు, ప్రశాంత్ తమ్ముడు వీళ్ళందరూ కూర్చొని ఆమెని మోటివేట్ చేసి ఆమెకు ధైర్యం, ప్రోత్సాహం గుర్తించి మేము నీకున్నాము. నేనైతే నా అందరికీ చెప్తా కదా, మీ కొరకు ఒక అన్న ఉన్నాడు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఉంటాడు, మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా హైదరాబాద్ లో అన్న ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని వచ్చేయండి. అంత మోటివేట్ చేసి ఆమెని ప్రార్థన పూర్వకంగా రాత్రి 9 గంటలు అయినాక భోజనం పెట్టించేసి పంపిస్తే ఆమె ఈరోజు లైఫ్ లో సెటిల్ అయిపోయి బెంగళూరులో దగ్గర దగ్గర ఒక 60-80,000 శాలరీతోని దేవుడు ఆమెను దీవించాడు. బెంగళూరులో, హైదరాబాద్ లో. సో ఆ రోజు కానీ జ్ఞానం కలిగి మేము ప్రవర్తించకపోయి ఉంటే ఆత్మ నశించిపోయేది. అంత భయంకరమైన డిప్రెషన్ లో ఆమె వెళ్ళిపోయింది. అందుకనే మనము దేవుని దగ్గర జ్ఞానం పొందుకోవాలి. ఎదుటి వ్యక్తిని వాడు ఎటువంటి పరిస్థితులు కూడా కొట్టాడుతున్నాడు, ఎట్టి రీతిగా నలిగిపోతున్నాడు అది మనం గుర్తించి వాళ్ళని లేవనెత్తే వారుగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్. కౌన్సిలింగ్ ఇస్తారు. మీకు తెలుసలేదో, భార్య భర్తలకి కొత్తగా వివాహం అవుతుంది అని నిశ్చితార్థమైనాక చర్చ్ రిజిస్టర్ లో పేర్లు ఎక్కియాలి కనుక, కార్డులు ప్రింట్ చేసి ఏమంటారు చాటింగ్ వేయాలి కనుక అక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ మాస్టర్ రూమ్ లో పిలుస్తారు. ఇద్దరికి 2 కుర్చీలు ఉంటాయి అక్కడ. సో మాస్టర్ సమక్షాన కూర్చొని ఏం చేస్తామంటే, నీ ఇష్టాలు చెప్పమ్మా అంటాం, నీ ఇష్టాలు చెప్పు అంటాం. ఇద్దరి ఇష్టాలని మేము క్లబ్ చేస్తాం. అవి మేము ఒక దగ్గర పెట్టుకుంటాం. నెక్స్ట్ మీకు ఏమి ఇష్టం లేవు అవి చెప్పండి, అవి కూడా తీసుకుంటాం. అవన్నిటిని తీసుకొని వాళ్ళిద్దరిని రేపు పరిశుద్ధ వివాహానికి సిద్ధపరచాలి కనుక ఆ ఇష్టాలు కష్టాలు రెండింటిని చెత్తపరుస్తాము. హల్లెలూయా. దిస్ ఇస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిలింగ్. దేవుడు అటువంటి జ్ఞానము, అటువంటి నడిపింపునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. పక్కన వాళ్ళని అర్థం చేసుకో. పక్కన వాళ్ళు ఏ కష్ట పరిస్థితుల్లో వాళ్ళు నలిగిపోతున్నారు ఒక్కసారి అర్థం చేసుకో. నేను అర్థం చేసుకోనండి కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తానంటే ఉత్తుత్తి మాటలే అవి. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. నువ్వు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోకుండా వారి గురించి నువ్వు ప్రార్థన చేస్తే ఏమైనా లాభం. అందుకనే స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ అండ్ స్పిరిట్ ఆఫ్ పవర్. ఆ కౌన్సిల్ అండ్ పవర్ దేవుడు నీకు ఇస్తాడంట. కాబట్టి దేవుడు తన శక్తితోని ఆయన నీకులో నింపాలంటున్నాడు. ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుడి యందు ఎట్టి రీతిగా నువ్వు భయభక్తులు కలిగి ఉండాలో అట్టి జ్ఞానం కూడా దేవుడు నీకు ఇస్తాడంట. అందుకనే మందిరంలోనికి మనం ప్రవేశింపబడుతున్నప్పుడు మన ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవచ్చు. యూ షుడ్ ఫియర్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు కనపరచాలి. మాస్టర్ గారిని చూడగానే చాలా మంది సెటరేట్ అయిపోతారు. అప్పటి వరకు చిన్న చేష్టలు చేస్తూ ఉంటారు. మాస్టర్ గారు రాగానే అమ్మో మీ నోట్లో పడితే ఏం మాట్లాడబాబు, మీ నోట్లో నేను పడకూడదు అని మాస్టర్ని చూసి అట్లా భయపడతాడు. కానీ దేవుని చూసి భయపడలేకపోతాడు. ఎందుకంటే జ్ఞానము లేక. నువ్వు వస్తున్నది పాస్టర్ దగ్గర నేర్చుకోనికో, పాస్టర్ దగ్గర ఏవో నేర్పిస్తుండగా అవి ఆయన నేర్పించడం, ఆయన మీద ఆధారపడటం రాదు. ఆయన బోధించేది దేవుని వాక్యం. వాక్యం మీద ఫోకస్ ఉంచు. వాక్యం మీద ఆసక్తి కనపరచు. వాక్యం కొరకు ఆకలి నీకు ఉండాలి. దేవుని యందు నేను ఎట్టి రీతిగా భయభక్తులు కలిగి నేను జీవించాలో ఆ ప్రవర్తన నేను సరి చూసుకునే వాడిగా ఉండాలంటే నీకు జ్ఞానం రావాలి. కాబట్టి బైబిల్ చెప్తున్నది సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవుని యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము. మనం ఆ జ్ఞానం మూలము దగ్గరే తప్పిపోతున్నాం. ఇంకెక్కడ జ్ఞానం వస్తుందండి మనకి? దేవుని యందు భయభక్తులే జ్ఞానముకు మూలము అంటే. అందుకనే దేవుని సన్నిధిలో యథార్థంగా జ్ఞానము లేదయ్యా నాకు, జ్ఞానము నువ్వు నాకు దయచేయవా. సొలొమోనుని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, సొలొమోనుని నువ్వు దర్శించవు. 9:9 అంట సామెతలు చూడండి. ఆ జ్ఞానం గలవాడు ఉపదేశము చేయక
వాడు మరింత జ్ఞానమునందును. అబ్బా నీతి గల వారికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. చక్కటి మాట చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానములకు మూలము. కాబట్టి దేవుని యందు భయభక్తులు నేర్చుకోవాలి అంటే దేవుడు సేవకుల్ని ఏర్పరచుకున్నాడు, వాళ్ళని ప్రత్యేకపరుచుకున్నాడు, వారిని అటు జ్ఞానంతో నింపి గొర్రెలని ఇటు జ్ఞానంలో మీరు నడిపించండి అని వాళ్ళని ఆయన ముందుగా ఏర్పరచుకున్నాడు. నువ్వు ఏర్పరచబడ్డ వ్యక్తిని చూడద్దు, కానీ ఏర్పాటు చేసిన దేవుడిని నువ్వు చూడాలి. అప్పుడే నీకు జ్ఞానం వస్తుంది. పాస్టర్ని చూస్తే పాస్టర్ జ్ఞానం వస్తుంది, దేవుడిని చూస్తే దేవుని జ్ఞానం వస్తుంది. పాస్టర్ కూడా మీలాంటి మనిషే. ఒకప్పుడు వాడు కూడా ఒక విశ్వాసే, వాడు కూడా సండే స్కూల్కి వెళ్ళిన వ్యక్తే, ఆ వ్యక్తి కూడా పరిచయం చేసిన వ్యక్తే. ఈరోజు పాస్టర్లు ఎట్లా అయిపోయారంటే మేము కాబట్టి పాస్టర్ వస్తే 10 మంది సంవత్సరాలు ఉంటారు పక్కన ఇతర రీతిగా ఉంటున్నారు. అది కాదు జ్ఞానం. అదే చూసి ఇప్పుడు అందరు సేవకులు అట్లా తయారవుతారు. ఏదంటే హడావుడు ఉండాలంట. ఏం హడావుడు నాకు అర్థం కాలేదు. నేను అనుకున్నా ఎంత హడావుడి చేస్తారో ఆయన దిగొస్తుండే అప్పుడు ఉంటుంది మీకు హడావుడి. మీరు మందికి చూపిస్తున్నారు హడావుడి, ఆయన మీకు చూపిస్తున్నారు హడావుడి అన్న. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుని యందు భయభక్తులు కొరకు ఆ జ్ఞానము మనము పొందుకోవాలి. అండ్ హీ విల్ డిలైట్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. వీ హ్యావ్ టు ఫియర్ గాడ్స్ ప్రెసెన్స్. ఎందుకంటే ప్రభువునే స్వయాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఎక్కడైతే 2-3 నా నామంలో ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను. ఈరోజు అందరము దేవుని బిడ్డలమే, ఇంతమంది వస్తున్నాము, కానీ ఇంతమంది జ్ఞానము లేక ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన ఉనికి ఇక్కడ ఉన్నది అని మనం గ్రహించలేకపోతున్నాం. అందుకనే వాక్యం ఎవరు చెప్పుతున్నప్పటికీ ఆయన పని ఆయన చేస్తాడు, ఈయన పని ఈయన చేస్తాడు. ఇంకా కొందరు ప్రముఖులు ఉంటారు, చర్చిలో కూర్చొని ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోతారు ఇట్లాంటి వాళ్ళు? ఎవరు వాక్యం చెప్తున్నప్పటికీ, ఎట్లాంటి వ్యక్తి అయినప్పటికీ దేవుని మాటల్లోని భయభక్తులు నీకుంటే నువ్వు లబ్ధి చెందుతావు. అది నీకు ఆశీర్వాదంగా దీవెనకరంగా దేవుడు ఇస్తాడు. చెప్పొచ్చాడులే, ఓకే రైట్, ఎంతకాలం అట్లా గర్విస్తావు. వ్యక్తిని చూసి వ్యక్తి మీద నువ్వు ఏదో పెట్టుకొని వాక్యం వినద్దు. నీ మనసుని దేవుని మీద పెట్టు. ఏ వ్యక్తి చెప్తున్నప్పటికీ నీ మనసు దేవుని మీద ఉండాలి, ఆయన మాటల మీద ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలవు. మరి దేవుని మాటలు ఉట్టిగే చురుకనగా మనము త్రోసి వేయద్దు. వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత వాక్యానికి ఇవ్వాలి. మరొక మాట ఆయన అంటున్నాడు, ఆయన ఎట్టి రీతిగా న్యాయం చేశాడు, చూసిన దాన్ని బట్టి ఆయన న్యాయం చేశాడు. ఆయన తెలుసు నువ్వు ఏంటో. మనం ఎవరు చూస్తలేదు కదా అని చిలిపి పనులు చేస్తుంటాం. పక్కకి కాగితాలు చెప్పుతూ ఉంటాము. కొంతమంది అయితే బోట్లు తయారు చేసి బోట్లు పెడుతున్నారు చర్చిలో, పేపర్ బోట్లు. అన్ని చూస్తుండు దేవుడు. దేవుడు అన్ని చూస్తుంటాడు. నువ్వు కార్పెట్ మీద కూర్చొని కార్పెట్ మీద తాడుకి పీకుతున్నావా, అనాలోచనగా ఉన్నావా, లేకపోతే మా ప్రియుడితో నేను ఫోన్ అవ్వాలా, చర్చ పరంగా మాట్లాడుకోవాలా, ఇవన్నీ దేవుడు గమనిస్తున్నాడు. అక్కడ ఆయన శిక్షకి మనని గురి చేయకపోతే మన జీవితం ఇక్కడ సరిదిద్దబడాలి. జ్ఞానాన్ని పొందుకోవాలి. వాక్యము, సంఘ సావాసము, ఏకాంత ప్రార్థన జీవితము, వాక్య ధ్యానము ఉండాలి. అంటే ఉండాలి. మనకి ఉంటేనే మనం జ్ఞానంగా వివరించగలుగుతాం, దేవుని సన్నిధిని గుర్తించగలుగుతాం. దేవుడు ఉన్నాడు, నేను ఇంత అజాగ్రత్తగా ఉండకూడదు అని ఆ భయభక్తులు మనం కనపరచగలుగుతాం. అప్పుడు అటువంటి వారిని చూసి దేవుడు సంతోషించగలుగుతాడు. నా బిడ్డ ఎంత ఆసక్తితోని నా మాటలు వినడానికి వచ్చింది, నా బిడ్డ ఎంత ఆసక్తితోని నా సహాయం వరకు వచ్చింది, ఇంతగా భయభక్తులుగా నేనంటే అని ఆయన ఆనందించాలన్న మనం బట్టి. సో అంత జ్ఞానం మనకు కావాలి. వాటి ఏదో క్యాజువల్గా వచ్చేస్తున్నాము, క్యాజువల్గా వెళ్ళిపోతున్నాము చర్చ్కి. వద్దు, జ్ఞానం సంపాదించుకోవడానికి రా. సొలొమోను మందిరం కడితే ఆనాడు
శివ దేశపు రాని వచ్చిందంట, సముద్రాలు దాటుకొని వచ్చిందంట. ఎవరో ఈయన చూద్దామా? ఈరోజు నిన్న చూడడానికి ఎవరుతారు? చెట్టు ఒకడు లేడు. కానీ ఒకటే చెప్తున్నా, ఆనాడు సొలొమోనుని చూడడానికి శివ దేశపు రాని వచ్చింది, కానీ ఈరోజు నిన్ను చూడడానికి దేవుడు దిగి రావడానికి ఇష్టంగా ఉన్నాడు. జ్ఞానం కలిగి ప్రవర్తిస్తాం, జ్ఞానం కలిగి మనం పొందుకున్న రక్షణను కాపాడుతున్నాం, జ్ఞానం కలిగి ఎదుటి వ్యక్తులని దేవుడి ప్రేమతో ప్రేమించడము మనం నేర్చుకుంటాం. దేవుడి కృప అందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించుదాకా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, ఈ సంవత్సరం మొత్తం అయ్యా మమ్మల్ని కాచి కాపాడే ప్రభా, ఈ ఆఖరి పునరుద్ధాన దినముల ప్రభా, ఇంటి రీతిగానైనా చిన్న మందగా ఉన్నప్పటికీ నైనా మమ్మల్ని రీతిగా మీరు చేర్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, నీ కుమార్తె గురించి ఏ ప్రవచనాలు అయితే నేను ప్రవచించబడ్డాయో ప్రభా, అవి అక్షరాలుగా ప్రభా అవి నెరవేర్చబడ్డాయి ప్రభా. ఆ నెరవేర్పులో నైనా నీ కుమారుడు మా కొరకు భూమిపైకి దిగి వచ్చి ప్రభా, మా పాపాల నిమిత్తము ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి ప్రభా, ఇప్పుడు మళ్ళా తిరిగి ఆయన రాబోతుండగా ప్రభా, జ్ఞానము కలిగిన మేము ప్రవర్తించే వారిగా, ఆ రాక కొరకు ఆయన ఎదుర్కొనే వారిగా మమ్మల్ని మేము సరిచూసుకొని ఎదుర్కొన్న దయచేయండి ప్రభా. ఈ లోక జ్ఞానము దెయ్యాల జ్ఞానము అని వాక్యం సెలవిస్తున్నాయి. ఈ లోక జ్ఞానము మాలో నుంచి మీరు తొలగించండి అయ్యా. మీ పరలోక జ్ఞానంతో మేము నింపబడే కృపను మాకు దయచేయండి అయ్యా. మీ సహాయం లేకుండా మేమేం చేయలేమయ్యా. జ్ఞానం లేక మేము నశించిపోవడం నిశ్చితం కాదయ్యా. మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి, మీ జ్ఞానము మాకు దయచేయండి. వాక్యం సరైన రీతిలో అర్థం చేసుకొని ప్రభా, ఆ వాక్య సావాసంలో నిలిచి ప్రభా, ఎదిగే కృపను ఒక్కరికి మీరు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి. వచ్చిన బిడ్డల్ని బట్టి నీకు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. నూతన సంవత్సరంలోనికి నేను ప్రతి ఒక్క బిడ్డలైనా ప్రవేశింపబోతుండగా ప్రభా, సిద్ధపడుతుండగా నీతో సావాసంలో కూడా ప్రభా తగిన సిద్ధపాటు బిడ్డలకు మీరు అనుగ్రహించండి. జ్ఞానం కలిగే రీత ప్రవర్తించాలి బిడ్డలకు మీరు నేర్పించండి. ఎదుటి వ్యక్తి యొక్క మనస్సును ఎట్లా అర్థం చేసుకోవాలో ప్రభా జ్ఞానము బిడ్డలకు మీరు దయచేయండి. మీ సహాయం దయచేయండి. మేమైనా జీవించినంత కాలం ప్రభా నీ జ్ఞానము మీద ఆధారపడి ఒక పవిత్రమైన జీవితమునైనా నీ కొరకు జీవించే కృపను దయచేయండి. మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి, నీ శక్తితో మమ్మల్ని నింపండి. నీ జ్ఞానముతోనైనా మేము నడుచుకునే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేసినైనా మా జీవితాల ద్వారా మీరే ఘనతమై మా ప్రభావాలు పొందుకుంటున్నామని విన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింపజేసి యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం.